రైతులను కాలమే కాదు ప్రకృతి కూడా కరుణించటం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొదట్లో కురిసిన వర్షానికి పత్తి, మొక్కజొన్న గింజలను కొనుగోలు చేసి నాటారు. వర్షాలు ముఖం చాటేశాయి. మొలక దశలో వర్షాలు లేక ఎండిపోయాయి. తిరిగి రెండోసారి విత్తనాలను నాటారు. వరుణుడు కన్నెర్ర చేయడంతో మక్కలు కొట్టుకుపోయాయి. పత్తి కాయలు నల్లబారాయి. దీంతో మార్కెట్లో పంటకు మద్దతు ధర కరువైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతన్నల సాగు కష్టాలపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలతో పాటుగా ఇతర పంటలు సాగు చేస్తున్నట్లుగా వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అందులో 4.5 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు అవుతున్నట్లుగా వ్యవసాయ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వరంగల్, హన్మకొండ జిల్లాలోనే ఎక్కువగా పత్తి, మొక్కజొన్నలు సాగు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మహబూబాబాద్, జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లాలో పత్తి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయల పంటలు సాగు చేశారు. మొక్కజొన్నలు మార్కెట్ కు తీసుకుని వస్తే భారీగా కురిసిన వర్షానికి వరదలో కొట్టుకుపోయాయి. తడిచిన మక్కలు కొనుగోలు చేయాలని అధికారులను వేడుకున్నా తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ లో ప్రకృతి విపత్తులు, పంటలకు తెగుళ్లు ఆశించడం, పెట్టుబడి పెరగడం, దిగుబడి తగ్గడం, మద్దతు ధర లేకపోవడంతో రైతులు కుదేలవుతున్నారు. వ్యవసాయం అంటేనే బెంబేలెత్తుతున్నారు. విత్తనాలు విత్తిన సమయంలో వర్షాలు కురియక పంటలను కాపాడుకునేందుకు అష్ట కష్టాలు పడ్డాం. పంటలను కాపాడుకునేందుకు రెక్కలను ముక్కలు చేసుకున్నాం. చేతికి అందే తరుణంలో వర్షాలు కురియడంతో పత్తి చేను ఎర్రబడింది. చేలపై ఉన్న పత్తికాయలు మురిగిపోయి దిగుబడి తగ్గింది. పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. అయితే ఈ వర్షాల వల్ల పత్తి ఏరే పరిస్థితి కూడా లేదు. ఆ పత్తి నల్లబడిపోవడం, కోసినటువంటి మక్కల్ని మార్కెట్కు తరలిస్తే కూడా అవి ఈ వర్షాల వల్ల పదన ఎక్కువ ఉన్నదన్న పేరుతోటి ఆరబోస్తే కానీ ఎండితే కానీ తీసుకోమని చెప్పేసి వ్యాపారులు చెప్పడం, అధికార యంత్రాంగం చెప్పడం, దీనివల్ల రైతాంగం దిక్కుదోచని పరిస్థితుల్లో ఉంది. కొనుగోలు కేంద్రాలను అంతటా ప్రారంభం చేసి రైతులకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి. మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశామంటున్నారు. పంట వేసిన మొదట్లో కత్తెర పురుగు సోకిందన్నారు. పంట చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు కురిసి దిగుబడి తగ్గిందన్నారు. చేతికి అందిన కొద్దిపాటి మక్కలు మార్కెట్ కు తీసుకుని వస్తే తేమ ఉందని అంటే ఆరబోసామంటున్నారు. భారీగా కురిసిన వర్షాలకు మక్కలు కొట్టుకుపోయాయని, చివరికి ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు రైతులు. వర్షాల వల్ల మక్కలు నల్లబడితే మక్కలు కొనడం లేదు. అదేవిధంగా పత్తి మురిగిపోతూ ఉంది. అదే బుగ్గలు పగిలి పత్తి నల్లబడితే మార్కెట్కి తీసుకపోతే మార్కెట్లో సీసీ వాళ్ళతో కొనిస్తానని చెప్పి సీసీ వాళ్ళతో కొనియలేదు. పత్తిని కొనుగోలు చేస్తామంటే ఆ పత్తి నల్లబడుతుంది. అదేవిధంగా మక్కలు నల్లబడుతున్నాయి. సీసీతో కొనలేకపోతున్నారు. వీటిని వెంటనే ప్రభుత్వం గుర్తించి పత్తిని కొనుగోలు చేయాలని చెప్పి, మక్కలు కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వర్షాల కారణంగా పత్తి, మొక్కజొన్నలను రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని కోరినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. క్వింటాల్కు 2,400 రూపాయల మద్దతు ధర ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ కు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని అంటున్నారు. వడ్లకు కూడా ఈ మొక్కజొన్నలకు ఎట్లా పెట్టారో వడ్లకు కూడా అదే పరంగా సబ్సిడీ కొంచెం డబ్బున పెట్టి రైతులకు కొంచెం ఆదుకునేటట్టు చూసుకోవాలి. పోయిన సంవత్సరం వర్షాలు ఉన్నా కూడా కొంచెం ప్రాబ్లం జరగలేదు. ఈ సంవత్సరం వర్షాలు ఒడ్లు ఈనక ముందే కింద పడ్డాయి. వాటికి కూడా ప్రభుత్వం కొంచెం చూసుకోవాలి సార్. పోయిన సంవత్సరం కూడా ఒడ్లు మొక్కజొన్నలు వేసిన సర్వరే, కానీ ఈ సంవత్సరం కూడా అదే ఉండదు. కానీ ఒడ్లు ఈనక ముందే పడ్డాయి సార్. కొన్ని వచ్చినాయి, కొన్ని ఎక్కువ. కొంచెం రైతులు బాగా నష్టాలు ఉన్నారు. కొంచెం ఆదుకోవాలి సార్ గవర్నమెంట్ కూడా. అప్పు చేసి పత్తి పంటలపై పెట్టుబడికి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటే తెగుళ్లు సోకాయి. చేతికి అందిన కొద్దిపాటి పత్తిని మార్కెట్లో అమ్ముకునేందుకు తీసుకుని వస్తే 5,500 రూపాయల ధరతో కొనుగోలు చేస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులు పండించిన పత్తిని సీసీఐ చేత, మొక్కజొన్నలు మార్కెట్ ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేయించాలని రైతులు కోరుతున్నారు.